అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా 3 రాజధానులు. చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. అనంతరం కొత్తగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించబోమని, అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని, వైజాగ్ ను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తామని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన చాన్నాళ్ల వరకు కూడా ఈ 3 రాజధానుల నుంచి ఎలాంటి పరిపాలన కూడా సవ్యంగా జరిగిన పాపన పోలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత నెలకొని ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ రాజధాని ఏదో తెలియక, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి రాజధానుల్లో నుంచి పరిపాలన జరగలేక, ఇతర రాష్ట్రాల వారు మీ రాజధాని ఏది అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేక వారికి తల తీసేసినట్లయింది. దీంతో ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గురయ్యారు. అయితే ప్రతిపక్ష పార్టీలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, అమరావతి రైతులు పెద్ద ఉద్యమమే నడిపారు. కానీ వాటిని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఈ విషయంలో మొండిగా వ్యవహరించింది. 3 రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని చివరి వరకు కూడా దాన్నే కొనసాగించింది. అంతేకాకుండా వైజాగ్ లో పరిపాలన కోసం ఒక భవనాన్ని నిర్మించాలని యోచించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని ఋషికొండ పై నిర్మించాలని నిర్ణయించడమే కాకుండా ఋషికొండలో తవ్వి అక్కడ భవనాలను నిర్మించింది. ఇది వైజాగ్ ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర కోపాన్ని తెచ్చిపెట్టింది. ఇక మరో ముఖ్య కారణం ఏంటంటే కల్తీ మద్యం. ఇతర రాష్ట్రాల్లో దొరికేటువంటి బ్రాండ్లు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ లో దొరకకపోవడం, ధరలు విపరీతంగా పెంచడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండేది. మద్య నియంత్రణ చేస్తానని, కేవలం 5 స్టార్ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోకపోవడం, విచ్చలవిడిగా అన్ని గ్రామాల్లో గుడుంబా దొరుకుతూ ఉండడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉండడంతో మహిళల్లో తీవ్ర ఆవేదన నెలకొని ఉంది. తమకు కావాల్సిన బ్రాండ్లు దొరకక పురుషుల్లో తీవ్ర వ్యతిరేకత కనబడింది. ఇది కూడా ఒక ముఖ్య కారణం వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమికి. ఇక మరో ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో నూతన రోడ్లు వేయలేకపోవడం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదు. గత 5 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే రోడ్లు వేసిందో అవే ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉండడం, గుంతలు పడిన రోడ్ల నుంచి వెళ్లడంలో ఇక్కట్లు పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పొద్దున్న లేస్తే ఎవరైనా కూడా తమ గుడికి వెళ్లాలన్నా, తమ బడికి వెళ్లాలన్నా, లేదా ఇంకో గ్రామానికి ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా రోడ్డు మార్గాన వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు బైక్ పై వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా రోడ్డు సరిగ్గా లేకపోతే ఆ గుంతల్లో నుంచి ఆ వెహికల్ వెళ్తూ ఉంటే తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఆ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించారు. ఇక 4వ ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు మల్టీనేషనల్ కంపెనీలను తీసుకురావడంలో విఫలం చెందడం. కియా లాంటి సంస్థలు అక్కడి నుంచి వెళ్లిపోవడం, కొత్త సంస్థలు ఏవి కూడా అక్కడికి రాకపోవడంతో ఉద్యోగ కల్పన జరగలేదు ఆంధ్రప్రదేశ్ లో. దీంతో నిరుద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసహనం కనబడింది. ఇక మరో ముఖ్య కారణం ఏంటంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ను రూపొందిస్తామని, ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. జాబ్ క్యాలెండర్ ను విస్మరించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం, పిల్లలకు ఉద్యోగాలు రాక, పెళ్లిళ్లు కాక పిల్లల యొక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి కావడం కూడా ఒక ముఖ్య కారణం. అయితే వీటన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి నియంతలా వ్యవహరించడం కూడా ఒక ప్రధాన కారణం. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన కొనసాగింది. పార్టీలో సీనియర్ల మాట వినకపోవడం, ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు తీసుకోలేకపోవడం, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను గుర్తించలేకపోవడం, తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తూ
జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్లడం కేవలం సంక్షేమ పథకాలే తనకు ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని, అభివృద్ధి చేయకపోయినప్పటికీ తనకు విపరీతంగా ఓట్లు పడతాయని ఒక వింత ఆలోచన జగన్మోహన్ రెడ్డికి కలిగింది. దాన్ని సరి చేసుకోకపోవడం జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఘోర ఓటమికి కారణం. 5 ప్రధాన కారణాలు జగన్మోహన్ రెడ్డి యొక్క ఘోర ఓటమికి బాటలు వేశాయి. ధన్యవాదాలు.